ఫ్రెండ్స్, ఈ అబ్బాయి చిన్నపిల్లల కోసం చాక్లెట్ పిల్స్ అమ్ముకుంటూ వస్తుంటే వెనకాల నుంచి ఒక పిచ్చి అతను వచ్చి ఇటు ఇవ్వు ఆ బ్యాగ్ అని చెప్పి లాక్కుంటే నా బ్యాగ్ నాకు ఇవ్వు అంటే ఆ అబ్బాయిని బెదిరించడంతో పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న దగ్గరికి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నిద్రలే, నువ్వు నాకు ఇచ్చి అమ్మమన్న చాక్లెట్ పిల్స్ ఆ పిచ్చి అతను లాక్కున్నాడు అంటే, పిచ్చి అతనా ఎవరు బేటా అని చెప్పి చూపించు అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అదిగో నాన్న, రోడ్డుకు అటువైపులా కూర్చొని ఉన్న పిచ్చోడి దగ్గరే నా బ్యాగ్ ఉంది చూడు అని చెప్తే, వీడు ఆ టీ హోటల్ వాడి తమ్ముడు కదా, వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, అక్కడ నీ తమ్ముడేమో నా స్వీట్ పిల్స్ అన్నిటిని నా కొడుకు దగ్గర నుంచి లాక్కున్నాడు అంటే, ఏంటి నా తమ్ముడా, ఏంటి అతని తమ్ముడు చనిపోయి వారం అవుతుంది కదా అని చెప్పి అంటే, ఒక రోజు వాళ్ళ తమ్ముని హాస్పిటల్కి కంగారుగా తీసుకొస్తే ఏం జరిగింది అంటే, అన్న నేను అక్కడికి వెళ్ళేసరికి ఇలా జరిగింది అని చెప్తుంటాడు. ఒక అతను కూడా స్వీట్ పిల్స్ అమ్ముకుంటూ ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, బయట ఒక స్వీట్ పిల్ తీసుకో అంటే, లేదా నా దగ్గర డబ్బులు లేవు అంటే, లేదు నీకు ఒక పిల్ నేను ఫ్రీగా ఇస్తాను, నచ్చితేనే తీసుకొని ఆ అబ్బాయికి ఇవ్వగానే తిన్న వెంటనే ఆ అబ్బాయి నిద్రలోకి జారుకుంటాడు. అన్న తొందరగా రా అని చెప్పి ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఫోన్ని మరియు డబ్బులన్నిటిని వీళ్ళు దోచుకొని అక్కడ నుంచి పారిపోతారు. తమ్ముడు నీకోసం మాస్క్ తెచ్చానని చూసేసరికి వాళ్ళ తమ్ముడు అక్కడ పడి ఉండడం చూసి తొందరగా హాస్పిటల్ తీసుకువెళ్తే, తొందరగా ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయాలి పదా అని చెప్పి చెక్ చేసిన తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి, మీ తమ్ముడు చనిపోయి 5 నిమిషాలు అవుతుంది అని చెప్తాడు. వాళ్ళ తమ్ముడిని తలుచుకొని ఏడవడం స్టార్ట్ చేస్తారు. మరి అక్కడ ఉన్నది ఎవరు అంటే, ఏంటి ఎక్కడ అని చెప్పి వాళ్ళ అన్నయ్య అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ తమ్ముడు ఉన్నట్టుగా ఉండి మాయమైపోతాడు. ఆ అబ్బాయిని 5 నిమిషాలు ముందు తీసుకొచ్చిన బ్రతికించే వాళ్ళము అని చెప్పి ఆ డాక్టర్ కూడా బాధపడుతూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య బాధను చూసి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై బ్రదర్ అని కామెంట్ చేయండి.